ఎవరో నా క్లాస్మేట్స్ అమ్మాయిల నంబర్ అడిగారంటారు. అది ఎవరు? మిథున్. సుష్మిత అంట. సుష్మిత. ఓకే ఓకే, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎవరు ఫోను? ఎవరు లేదులే. డిన్నర్కి వెళ్దామని. క్లయింట్స్ మీటింగ్, డిన్నర్ కూడా అక్కడే. ఈ క్లయింట్స్ ఎవరు సార్? రాత్రిపూట మీటింగ్ ఏంటి? వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు నిషా. నువ్వేంటి ఇక్కడ? మీటింగ్ అన్నావు. హలో, మాట్లాడు. తోస్తున్నావేంటి? బాబా మిస్టేక్. ఎందుకు తోస్తాను? మిస్టేక్ లాగా లేదు, తోయడం కొట్టడం ఒకటే మిగిలింది, అది కూడా చేసి అయిపోతుంది. మిస్టేక్ అన్నాను కదా నేను. ఏంటి నువ్వేం చేస్తున్నా నీకు అర్థం అవుతుందని. నువ్వు చేసింది ఏంటైతే? నేనేం చేశాను? ఏం చెప్పావు నువ్వు? నేను అవునా కలడానికి వెళ్ళాను. నాకేం చెప్పావు? నిషా కొన్ని చెప్పలేం, అర్థం చేసుకోండి. మీకు కొన్ని చెప్పి మేము బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. దాని బదులు చెప్పకపోతే మంచిది. తెలియలేదే. నువ్వేంచి పెద్ద ఏదో సినిమాలో విజయశాంతి లాగా వచ్చావు. దొరికిపోయావు కదా, దొరికిన తర్వాత కదా స్పై అయ్యాను. నీలో ఒక సేడిస్ట్ ఉంది తెలుసా? చా, ఎస్, మీరే పుట్టిస్తారు. చూపించుకో. మీ మొగుళ్ళే పుట్టిస్తారా సేడిస్? అప్పుడు మీకు తెలియట్లేదు. చిచ్చి, మేము సేడిస్లు సైకోలు అయ్యామంటే మీ వల్లే. నీలాంటి పిల్లల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. మొగుడిని సుఖంగా ఉండలేవారు, మొగుడు కావాల్సిన దగ్గర కూడా వెళ్ళాడు. ఒక ఫ్రెండ్ని కలడానికి వెళ్ళాను, దానికి పెద్ద సీన్ చేసేసావు, అంత ఫేక్ చేసేసి. చిచ్చి, ఇంతకంటే దారుణమైన మోసం నా జీవితంలో ఎక్కడ ఎప్పుడు చూడలేదు. ఫ్రెండ్ని కలవాలంటే చెప్పాలి, నిషా వెళ్తున్నానని చెప్పుకున్న. క్లయింట్ మీట్ యూఎస్ నుంచి క్లయింట్స్ వచ్చారు. నేను నిజంగా నేను సుష్మితను కలడానికి వెళ్తాను, డిన్నర్కి వెళ్తాను అంటే ఎందుకు ఒప్పుకోము? నీ మైండ్ లో బ్యాడ్ థాట్ లేకపోతే మేము ఎందుకు ఒప్పుకోము? నిజంగా నేను చెప్పేసి వెళ్తానంటే నువ్వు బయట రౌడీలు పెట్టించేస్తావు, నన్ను బయటకు వెళ్ళనుకుంటా. రౌడీ లేకుండా మాట్లాడతావు. నీకు రౌడీ ఎందుకు? నేను చాలదు. చాలు, నువ్వు రౌడీ కంటే పెద్ద రౌడీ నువ్వు. నేను ఇలాగుంటే నన్ను ఆట ఆడిస్తావు శరత్. అమాయకంగా ఉన్నాను అనుకో, పెళ్ళ ఊరెళ్తే సినిమాలో సునీల్ భార్య ఉంటుంది కదా, అలా చేసేవాడు. నన్ను తెలీదా నీ సంగతి? ఓ పెద్ద నంగనా నక్కలా మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఈరోజు జరిగింది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిణామాలు నువ్వు కంపల్సరీ అనుభవిస్తావు, ఇంతకింత అనుభవిస్తావు. ఏంటో ఆ పరిణామాలు? చూస్తావు, ముందు ముందు చూస్తావు. నువ్వు చేసి నేనంటే ఏంటో చూపిస్తాను. నువ్వు ఇంతవరకు నన్ను ఒకవైపే చూసావు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇప్పుడు అన్ని వైపులో చూస్తావు. బాల్కనీ డైలాగ్ చెప్పా? జోక్ లాగా ఉంది నీకు, చూపిస్తాను. నువ్వు ఇప్పుడు చేసింది జోక్ కాదు, నేను సీరియస్ గానే తీసుకుంటున్నాను. నేను గుర్తుపెట్టుకుంటాను. ఏంటి సీన్ ఈరోజు? అదే నేను రాత్రి కంటిన్యూ చేస్తాం. పొద్దున్న రాత్రి రెస్టారెంట్ నుంచి వచ్చాం కదా, వచ్చిన తర్వాత అది అవుతుంది. కొంచెం ఇస్తావా హనీ టోస్ వేడి నీళ్ళలో కలిపేసి? సీన్లోకి మామూలుగా ఇచ్చిన సీన్లో కదా బాబు, మామూలు తాగడానికే బాబు. ఇలా కొంచెం యాంగిల్స్ సెట్ చేసేస్తా, ఫ్రేమ్స్ సెట్ చేస్తా. ఫస్ట్ టైం నేను ప్రాంక్ చేయబోతున్నాను. మీకు అందరికీ నిషా ఇంకో యాంగిల్ చూపిస్తాను. మీరంతా నేనే మోసగానే అనుకుంటున్నారు, నేనే పెద్ద డామినేషన్ అనుకుంటున్నారు. మీరు చూడండి, ఈరోజు నిషా అసలు రూపం చూడండి. నిషాకి తెలీదు షూట్ అవుతున్నట్టు. ఏం చేస్తున్నాడు? వచ్చా? లేదు, ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు. మామూలు టీ తాగేద్దాం అయితే. టీ తాగేద్దామా? యా తాగేద్దాం. ఈ ఫోటో చూసావా నువ్వు? ఏ ఫోటో? అదే ఫోటో. ఎంత చూసావు నువ్వు? ఉన్నాను, ఏం చేయమంటావు? ఎందుకు అలాంటప్పుడు హాఫ్ సారీ కట్టేయడం నువ్వు? మామూలు సాయిలో కూడా అలాగే ఉన్నాను. యు లుకింగ్ సో బిగ్ దేర్. ఫోటో ఫోటో అది మామూలుగా చూసా, అప్పుడు అలా ఉన్నానా? చూడు నీ ఎంత ఉన్నావో.
కరెక్టేనే, మామూలుగా చూసి అప్పుడు అలాగ ఉన్నాను నేను. ఏమో నాకేం తెలుస్తుంది రోజు చూసుకోవడానికి. నేనే రావెక్కలేదు అలాగా. మరి ఫోటోలు వాళ్ళు ఏ చేస్తారు ఎటు ఫోటోని? నీ ఆ బాధ జిమ్ ఏంటి? కూడా మానేసేవే. వెళ్తున్నా మరి లాస్ట్ వీక్ వెళ్తున్నా, నువ్వు డేట్తో వెళ్ళలేదు. ఎలా మాట్లాడతావు అంటే నువ్వు సీరియస్గా తీసుకోవడం మానేస్తావు. ఏంటి? నువ్వు ఇదివరకు అయితే జూంబాకి వెళ్ళేదానివి, జిమ్కి పొద్దున ఎందుకు వాక్ వెళ్ళేదానివి, వెళ్ళట్లేదు? అన్నీ వెళ్ళేదానివి. నువ్వు సోషల్ మీడియాకి రాకముందు బాగానే మెయింటైన్ చేసేదానివి. సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత మొత్తం ఇదే పొదులుస్తావు అన్నీ. నువ్వు తినేస్తున్నావు బాబు, పట్టుకున్నాను. నువ్వు అదే వాడచ్చు కదా, అదేదో లూకువా మీద వాడింది కదా భావన. నెల మహా వెళ్తే వారం వెళ్తున్నావు వాళ్ళు జిమ్కి. నువ్వు నువ్వేం గొడవ పెడుతున్నావు ఏంటి? ఇది ఒకటే తక్కువ నాకు. సో ఇప్పుడు సీన్ వచ్చేసి, హలో ఏంటే బాబు, నేను మామూలుగా అన్నాను నేను నీకు. నువ్వు పట్టించుకోవడం మానేసావని చెప్పి అంటున్నాను. తగ్గట్లేదు, ఏం చేయమంటావు? ఎవరితో మాట్లాడి ఇదే మాట్లాడతారు. హలో ఆగే బాబు, నేనేదో ప్రాంక్ ప్లాన్ చేద్దాం అనుకుంటే నువ్వు ఇలా చేసేవేటి. నువ్వు నీ విశ్వరూపం చూపిద్దాం జనాలకు అనుకున్నాను. నువ్వు ఎలా నూరేసుకు పడిపోతావు నా మీద అని. నువ్వు రివర్స్లో ఇంటికి వెళ్తే రావకపోతే సన్నబడట్టు, ఉషాటి ఫోన్ చేసి రావకపోతే సన్నబడట్టు. బాబు నేనే ఆ ఉద్దేశంతో అసలు ఏం అనలేదు. నేను సరదాగా నువ్వు ఎలాగ నా మీద చేసుకుంటావు అని చెప్పి అది ప్రాంక్ వీడియో ప్లాన్ చేశాను. అది ఇలాగ రివర్స్ అవుతుంది అనుకోలేదు నేను. సీరియస్లీ నువ్వు నూరేసి పడిపోతావు, నీ అసలు రూపం చూపిస్తాను జనాలందరికీ అనుకున్నాను నేను. మంచి ఇలాగ ఎమోషనల్ అయిపోయావు నువ్వు. నువ్వే ఎవరు చెప్పారు నువ్వు లావోగున్నావు? నువ్వు చాలా సన్నంగా ఉన్నావు. ఊరుకో. అంటే ఇప్పుడు వీడియోస్లో నేను సన్నంగా ఉన్నాను కదా, సన్నంగా అయిపోతున్నాను కదా, అందుకు నిన్ను కంపేర్ చేస్తున్నారు అలాగే ఎవరు కంపేర్ చేస్తున్నారు? జనాలు. నువ్వు నన్ను చూపిస్తున్నావు లావుగా. నేను చూపించడం ఏంటా బాబు, అది ఆ కెమెరా అదేదో ఆ ఫోటో బాగాలేదులే. నువ్వు మరీ అంతేం లావుగా లేవులే. I don't like you. గొప్ప ట్విస్ట్ ఇచ్చావే. నేను ఏదో అప్పటికే నేను ఫుల్ ఎమోషనల్గా ఏడుస్తున్నాను. నేను ఫస్ట్ టైం ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, ఫెయిల్ అయిపోయాను. ఏడ్పించావు కదా. కొంప తీసి ప్రాంక్లో ప్రాంక్ చేసావేంటి నువ్వు? సింపతి కొట్టడానికి. నా బాధను కూడా అర్థం చేసుకోసారా? ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఇలా తయారేవేంటే? ఏమోనే, నువ్వు నేను కొట్టిన దెబ్బ తర్వాత నిన్ను నమ్మడానికి భయం వేస్తుంది. సర్లే, ఇప్పుడు ఈరోజు చేసిన దానికి నేను నమ్మడానికి భయం వేస్తుంది. సో ఎప్పుడు కెమెరాలు ఆన్ అయి ఉంటే ఎప్పుడు ఆన్ అయి ఉండో తెలియదు అనమాట. ఒక్కసారి ఫస్ట్ టైం ట్రై చేసాను, చూసావు కదా ఎలా సో జాగ్రత్తగా ఉండాలి. తిరిగి నువ్వే మార్కులు కొట్టావు. నిన్ను ఏదో చూపిద్దాం అనుకుంటే. అయినా ఇంకోసారి చేస్తాను, అది గ్రాండ్ సక్సెస్ చేస్తాను. మీ లేడీస్ దగ్గర ఉన్నదే అది, టక్కని ఏడిచేస్తారు. ఇంక ఏడిస్తే మొత్తం సీన్ అంతా సితార్ అయిపోద్ది. మీరు ఏడిపిస్తారు. రివర్స్. ఏదో రోజు నేను చూపించాలి, నేను నిజ రూపం వీళ్ళందరికీ వస్తుంది. నా నిజ రూపం, దేవుడే నా చూపిస్తాను. నిజ రూపం ఏంటి చెప్పా నాకు. నోరేసుకుని పడిపోవడం. నువ్వేం చేస్తావు? నేను పడతాను, ఏం చేస్తాను? దేవుడు మాకు ఆ సహనం ఇచ్చాడు. భూదేవికి అంత ఓర్పు సహనం భర్తలకు ఇచ్చాడు. కొత్త సామెతలతో రాకు. లేదు, ప్రజెంట్ 2026 నుంచి ఇవే సామెతలు. ఈ పరాభవ సంవత్సరం ఏదో అన్నావు కదా, మొదలైపోయింది కదా. నాకు టకా 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 అన్ని పడేలు కొడిపోతుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఫోన్ రింగ్ అవుతుంది, చూడెవరో. ఎవరో అన్నున్నాం బాబు. జాగ్రత్త పడుతున్నావా? అన్నోన్ నెంబర్తో ఫోన్ మాట్లాడకూడదు, చాట్ చేయకూడదని. అసలు మామూలుగా చాట్ చేయను అన్నోన్ నంబర్లతోని. ఏదో అన్నాడని చెప్పి చేశాను. క్లాస్మేట్ అనుకొని సరదాగా మాట్లాడదాము. రింగ్ అవుతుంది చూడు. ఫ్రెండ్షిప్ విలువ లేదు కదా. చూడు అన్నిసార్లు చేస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళేమో. బ్యాంకులో నాకు ఎందుకు చేస్తారే. హలో. హాయ్ శరత్. హాయ్, ఎవరు చెప్పండి. గెస్ట్ చేయి. నీకు క్లూ ఇస్తాను. చిన్నప్పుడు స్కూల్లో అసెంబ్లీలో ఫెయింట్ అయిపోయావు, నువ్వు గుర్తుందా నీకు? ఓకే.
ఫెయింట్ అయిపోతే నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నావు. హే సుష్మిత, ఎస్, హాయ్. ఎలా ఉన్నావు శరత్? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ ఫైన్. నేను ఇక్కడికి వచ్చాను. యా, అదే తెలిసింది, నా ఫ్రెండ్ చెప్పాడు, నంబర్ అడిగావంట కదా. చాలా ఎక్సైటింగ్ గా అనుకుంటూ వచ్చాను నేను కలుద్దామని. యా కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. ఎప్పుడు కలుద్దాం? ఎప్పుడు కలుద్దాం? ఒక్క నిమిషం సుష్మిత. ఏంటి మన ఇంటికా? రేపు మా ఇంటికి వచ్చేవచ్చు కదా సాయంత్రం, నిషాన్ కూడా కలవచ్చు. అవునా, రేపు ఇంటికి వచ్చానైతే. ఓకే షూర్, Okay. సీ యూ టుమారో. అమ్మో, ఇది నిజం సుష్మితనా? మళ్ళీ నువ్వేమైనా సీన్ చేసావే? నా ఫోన్ అదే లేదు కదా. ఏమో, నిన్నెవరు నమ్మారా బాబు? లేదులే, అది తనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నాకు తెలియదు, ఎప్పుడు చెప్పలేదేమి. ఇప్పుడు చిన్నప్పుడు ఒళ్ళో పడుకుంటూ ఒళ్ళో పడుకోలేదు, ఫెయింట్ అయిపోయాను అసెంబ్లీ అవుతుంటే. సుష్మిత ఒళ్ళో పడుకునే అంత చనువు ఉంది. అబ్బా కాదే, అసెంబ్లీలో బాయ్స్ అంతా ఒక లైన్లో ఉంటాం, గర్ల్స్ అలాగ ఉంటాం. అప్పుడు నా ఎండకి ఒకసారి నించున్నా ఏంటి లైన్లో నిల్చున్నా, ఫెయింట్ అయినప్పుడు సుష్మిత పక్కన సుష్మిత పక్కన ఉన్నాను. టక్కని ఇలా పడిపోయేసరికి అప్పుడు సుష్మిత నన్ను ఇలా పట్టుకొని పట్టే కింద కూర్చుని కూర్చొని తన ఒళ్ళో అలా పడిపోయాను. అప్పుడు మళ్ళీ వాటర్ కొడితే లేచాను. అది అందుకు అది ఎక్సైట్ అవుతున్నావా? సుష్మిత సరదా నిషా, ఫ్రెండ్ వస్తుంది, చాన్నాళ్ళు అయింది అదే కలిసి. సరదా. మేము పడితే మీకు నచ్చుతుందా? నువ్వు నిన్న చేసావు కదా, రెస్టారెంట్కి పిలిపించి అక్కడ కూర్చొని నువ్వే నాతో మెసేజ్ చేసి, అదే పని నేను చేస్తే నీకు భార్య మీద ఎంత అనుమానమా, చిచ్చి ఇలాంటి భర్తతో బతకూడదు అని చెప్పి మొత్తం ఈ మహిళా సంఘాలు వచ్చి నన్ను అటాక్ చేసేస్తాయి. అదే మీరు చేస్తే మాత్రం కామెడీ. చెప్పు, మాట్లాడు నిషా. ఇక్కడ గట్రా ఫెయిట్ అయిపోకు, తన ఒళ్ళో పడుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. పడుకొని ఇస్తా వేటి ఉన్నావు కదా మధ్యలోనే. పెరిగి వెళ్తున్నావా? ఇంట్లో అమ్మాయి వస్తుంది కదా ఇంటికి. ఇలా రెడీ అయితే కానీ కలవదా నేను? అదేంటి ఇంటికి వచ్చిన బట్టలు ఇప్పుకొని కూర్చుంటానేటి? బట్టలు ఇప్పుకొని కూర్చోమన్నానా? మామూలుగా రెడీ అవ్వచ్చు కదా. నేను మామూలుగా రెడీ అయ్యాను, ఏమేసి సింపుల్ క్లోదింగ్ అన్నది తెలీదా? ఐడియా లేదా? నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారో, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీరెవరు అడగడానికి? 4 చొక్కాలు తీసి పెట్టావు శరత్, ఎవడు మడత పెడతాడు? పెట్టుకుంటానులే నేను. నువ్వు నువ్వే అన్ని చేసినట్టు మాట్లాడతావు. అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది, నీట్గా ఉండొద్దా? ఎప్పుడో 30 ఏళ్ళతో కలుస్తున్నాను. అసలు నేను గుర్తుపడుతుందా? 30 ఏళ్ళ తర్వాత కలుస్తున్నావు కదా. వస్తుంది కదా వీడియోస్లో, ఎందుకు గుర్తుపట్టదు? కరెక్ట్, మర్చిపోయా. ప్రతిదీ ప్రాబ్లమే నీకు. చొక్కా ఏంటి శరత్? ఏ చాలా బ్రైట్గా అనిపించట్లే. ఎర్ర చొక్కలు ఎవరు వేసుకోకూడదా? అంటే సందర్భం ప్రకారం రెడీ అవ్వమంటారు కదా, అలా రెడీ అవ్వలేదు. రాసి నిషా, ఇప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ సందర్భంగా ఏం వేసుకోవాలి, నువ్వు అలా దాని వింటే బానే ప్రకారం ఉన్నావు. వేసుకెళ్ళిపోతాను బట్టలు. అలా వింటే బానే నువ్వు వినవు కదా. మీరు మాత్రం వచ్చినట్టు తయారైపోవచ్చు. ఓ పులి మీసుకుంటారు పైనుంచి కింద వరకు. నేను అసలు ఎప్పుడైనా ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళాలంటే రోజులు బ్యూటీ పార్లర్ కూర్చుని పోతావు. నువ్వు మాట్లాడతావు నా గురించి ఏంటి? ఇప్పుడు రాదు మాట. నేను ఎవరి కోసం రెడీ అవ్వను, నీ కోసం రెడీ అవుతాను. ఇది ఒకటి మీ భార్యలందరికీ అలవాటు, మీకోసమే రెడీ అవుతున్నామని. ఆబ్వియస్లీ మీరు టౌన్లో చూడకుండా ఉండడం కోసం రెడీ అవుతాం. అతి పెద్ద అబద్ధం ఏదంటే అదే, మా కోసం మీరు రెడీ అవ్వడం. అది కరెక్టే. మా కోసం మీరు నిజంగా రెడీ అయితే ఎప్పుడు రెడీ అవుతారు? కాదు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు, పబ్బానికి వెళ్ళినప్పుడు కాదు. సారీ, బై మిస్టేక్. మా కోసం మేము రెడీ అవుతాం, పక్క వాళ్ళ కోసం రెడీ అవుతాం. ఓహో, కరెక్షనా? ఇప్పుడు నువ్వు పక్క వాళ్ళ కోసం రెడీ అవుతావు కదా, అలా కాకుండా మేము మా కోసం రెడీ అవుతాం. నేను నీట్ గా ఉండాలి, అది దట్స్ ఆల్ ఐ కేర్. కరెక్ట్. ఇంట్లో కూడా అలాగే ఉండొచ్చు కదా. ఇంట్లో ఎందుకు షార్ట్స్ వేసుకొని ఉంటావు? నువ్వు నైటీలు ఎందుకు వేసుకుంటావు ఇంట్లోని? నైటీస్ ఇన్ ఎమోషన్. మీ నైటీస్ ఎమోషన్ అయితే మా షార్ట్స్ మోషన్స్. వచ్చినట్టున్నారు మీ ఫ్రెండ్స్, ఫ్యాన్స్. శరత్ సార్ చాలా పెద్ద ఫ్యాన్ సార్, ప్లీజ్ సార్ ఒకసారి మీతో మాట్లాడొచ్చా? హాయ్ సార్, మీతో మాట్లాడాలి, రావచ్చా లోపలికి? ఎవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని కలవాలని. నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్, మీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను సార్ నేను. అవునా? నిజం సార్, చాలా బాగుంటాయి సార్, చాలా న్యాచురల్గా ఉంటాయి సార్ మీ వీడియోస్. థ్యాంక్స్ అమ్మా. నీకు ఇల్లు ఎలా తెలుసు? అదే సార్, మా మేడంతో మీరు మాట్లాడారు కదా సార్. ఎవరమ్మా? సుస్మిత మేడం సార్, మీ ఫ్రెండ్, మీ క్లాస్మేట్. ఓ సుష్మిత మేడం తాలూకా. మేడం ఏరమ్మా? మేడం రాలేదు మేడం. నాకే అర్థం అవ్వట్లేదు. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను సార్.
మేడమే ఫోన్ చేస్తున్నారు సార్, ఒకసారి లిఫ్ట్ చేయమంటారా? మాట్లాడు. హలో మేడం. అమ్మా హేమ, మేడం వెళ్ళావా అక్కడికి, కలిసావా? ఇంట్లోనే ఉన్నాను మేడం. సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా? సరే సార్కి ఇస్తాను, మాట్లాడండి. మా మేడంతో మాట్లాడండి సార్. హాయ్ సుష్మిత. హాయ్ శరత్. తిని ఎవరో వచ్చింది హేమ. అవును హేమ అని మా అమ్మల ఇంట్లో పనిచేస్తాను శరత్. నాకు నీకు అసలు చాలా పెద్ద అభిమాని, వీరాభిమాని, నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను కలుద్దామని ఎప్పటి నుంచో ఎక్సైట్ అయిపోతూ ఉండింది, కల్పిస్తానని. నేను ఓకే, తన కోసమే నేను కలవడానికి వద్దాం అనుకున్నాను. కానీ ఏంటో ఈసారి నాకు కుదరలేదు కలవడం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను. ఓకే ఓకే సరే, ఓకే శరత్, బాయ్ బాయ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కూర్చోమ్మా. పర్లేదు సార్. పర్లేదు కూర్చోలే. కూర్చో పర్లేదు. కూర్చో. కూర్చోమ్మా. వాటర్ ఎంత అవుతావమ్మా? లేదు సార్, ఏమొద్దు సార్. ఏ ఊరమ్మా? బొబ్బిల్ సార్ మాది. బొబ్బిలా? సార్ ఓకే ఓకే. ఏంటి ఇన్స్టా వీడియోస్ చూస్తావా, యూట్యూబ్ వీడియోస్? అన్నీ చూస్తాను సార్. మేబీ మేడం చూడలేదా? మేడం చాలా బాగుంటారు సార్. మేడం నిజంగానే నీకంటే చాలా బాగుంటారు సార్ మేడం. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సార్ మీతో ఒక్క ఫోటో తీసుకోవచ్చా సార్? మేడం ఫోటో తీయండి మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదిగోమ్మా. వెళ్తాను సార్, వెళ్ళొస్తాను సార్. ఎప్పుడైనా వస్తుంటాను సార్. అలాగే. నీకే ఎందుకు శరత్, ప్రతిసారి జరుగుతుంది. నువ్వు హ్యాపీయే కదా? చాలా. కానీ శరత్, ఫోటో తీయాల్సిందే నీ ఎక్స్ప్రెషన్ని. దెబ్బ మీద దెబ్బ. ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చావు తెలుసా అసలు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? అలా కాదు శరత్, ఈ వేడిలో స్వెటర్ వేసుకొని రెడీ అయిపోయావే, పౌడర్ ఫుల్గా అద్దేసుకొని అమ్మని ఇంప్రెస్ చేయడానిక ఎర్ర సొక్క వేసుకొని పెద్ద ఎర్రమందారు అయిపోయా శరత్. సో సాడ్. త్వరగా తీసేస్తే ఇస్త్రీ పోకుండా లోపల పెట్టి నిజం సుష్మిత వచ్చినప్పుడు వేసుకుందు కానీ మళ్ళీ. సుష్మిత సేల్ అట, అమెరికా నుంచి ఫ్యాన్స్ అట. అయినా సరే చూసావా, నా కోసమే వచ్చింది తనైనాను. నీకు పేరే ఎత్తలేదు, నీకు అది అది జలస్. ఐ డోంట్ హ్యావ్ సచ్ ప్రాబ్లమ్స్. హ్యాపీ కదా నువ్వు? నేను చాలా హ్యాపీ. పడుకుంటూ వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటా. భోజనం కూడా అక్కర్లేదు, వెళ్ళి పడుకో. కడుపు నిండిపోయింది. బాబా ఏం దొరికావు శరత్, ఎన్నాళ్ళకి దొరికావే నువ్వు. నువ్వు ఫ్రెండ్స్ని తీసుకురా, నేను చెప్తాను వాళ్ళకి ఇప్పుడు జరిగింది. వాళ్ళు షాక్ అయిపోతారు. ఏం జరిగింది ఇప్పుడు? నేను చెప్తాగా ఏం జరిగింది. నా కోసం ఒక అమ్మాయి ఫ్యాన్ వచ్చింది అంటే నీకు చిన్న చూపా ఏంటి? పెద్ద ఊరికొస్తా ఓవర్ ఫ్యాన్ గురించి మాట్లాడలేదు, నీ గురించి మాట్లాడుతున్నాను. నీ ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడు. నేనే బట్టలు వేసుకోవడం తప్ప ఏంటి? 10 చొక్కాలు ఉన్నాయి బెడ్ మీద. ఏది పడితే అది వేసుకుంటాను. అదే ఏం పట్టిందో కాదు, అమ్మాయికి ఏం నచ్చుతుందో అని చూసుకొని వేసుకున్నావు. సరే ఎవరైనా ఒక్క పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడే, 3-4 ఎవరైనా కొట్టుకుంటాడే. పర్ఫ్యూమ్లు ఎవడైనా నావా నీవా? నావేనా? నీవే. మరి నీకేంటి బాధ? 3-4 ఎవరైనా నా ఇష్టమే, 100 కొట్టుకుంటానే, నాకు ఆ స్మెల్ కలిసి నచ్చుతుంది. కంపరం వస్తున్నది. పెళ్ళు బట్టలు మార్చుకో, మొత్తం తడిసిపోతుంది లోపల. భోజనం రెడీ చేయరా?